హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి తాజాగా కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో అసైన్ భూములతో పాటు పట్టా భూములకు సంబంధించి ఇక మీదట ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి అయితే చెప్తాను. అలాగే మనకు 22 జాబితాలో ఉన్న నిషేధిత భూములకు సంబంధించి వాటిని వెంటనే తొలగిస్తున్నట్లు రైతులకు అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి మీరు గ్రామాల వారీగా కావచ్చు లేదా పర్టికులర్‌గా మీకు సంబంధించి మీ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ యొక్క భూములు అనేది ఈ యొక్క 22 జాబితాలో ఉన్నాయా లేదా అనేది, అంటే నిషేధిత భూములు జాబితాలో ఉన్నాయా లేదా అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒకదాని గురించి అయితే చెప్తాను. ఎవరైతే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోను పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక మీదట ఎవరైనా సరే వారి యొక్క వారసులకు సంబంధించిన భూములు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 3 రకాల డాక్యుమెంట్ అనేది అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఒక డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు అనేది రాకుండా రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి అలాగే ఎప్పటికప్పుడు ఫాస్ట్ అప్డేట్స్ అనేది మీకు ఇంకా ఫాస్ట్ గా, అంటే యూట్యూబ్ లో వీడియో అనేది అప్లోడ్ చేయడానికన్నా ముందుగా మీకు కావాలనుకున్నట్లయితే చిన్న చిన్న అప్డేట్స్ అన్నిటికీ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది నేను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైతే మిస్ చేసుకోవద్దు, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి. నేను వీడియోలో అప్లోడ్ చేయడానికన్నా ముందుగా ఈ యొక్క ఛానల్లో నేను మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోలు అనేది చాలా వరకు నేను ఇందులో అయితే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరైతే ఇక్కడ చూడండి, రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఆధార్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఇందులో నేను మీకైతే పోస్ట్ చేస్తాను. యూట్యూబ్ లో అన్ని వీడియోలు అనేది పోస్ట్ అనేది చేయలేను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఇందులో నేను మీకు ఫాస్ట్ గా నేను మీకైతే తెలియజేస్తుంటాను కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే ఫాలో అనేది అవ్వండి. ముందుగా రైతులకు సంబంధించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన అప్డేట్ గురించి అయితే చెప్తాను. ఇప్పటికే మనకు ఈ యొక్క రీసర్వే అనేది జరిగిన గ్రామాల్లో ఎప్పటికప్పుడు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జారీ చేస్తోంది. ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 29 లక్షల మందికి సంబంధించి ఈ యొక్క రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది లబ్ధిదారులకు అయితే అందజేయడం జరిగింది. రీసర్వే అనేది జరిగిన గ్రామాలతో పాటు భూములకు సంబంధించి ఎటువంటి తప్పిదాలు అనేది లేకపోయినా, రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలు అనేది, అంటే భూ తగాదాలు అనేది లేకుండా కానీ ఎటువంటి కంప్లైంట్ అనేది లేని రైతులు అందరికీ సంబంధించి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది అయితే జారీ అనేది అయితే చేస్తున్నారు. ఇలా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంకా 64 లక్షల మందికి సంబంధించి కొత్త పట్టాదారు పుస్తకాలు అనేది త్వరలో పంపిణీ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం రీసర్వే జరుగుతున్న ప్రతి ఒక్క గ్రామంలో ఎటువంటి తప్పుదల అనేది లేకుండా, పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులు అనేది లేకుండా అన్ని సవరించిన తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రస్తుతం అయితే జారీ చేస్తున్నారు. ఇందులో మనకు భూములకు సంబంధించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఏ విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి ముందుగా భూ సమస్యలకు సంబంధించి కొత్త మార్గదర్శకాల గురించి చెప్తాను. అలాగే 22 జాబితాకు సంబంధించి తర్వాత నేను మీకైతే చెప్తాను. ఇందులో తర్వాత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే భూ సమస్యలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు. ఇక మీదట భూ సమస్యలకు సంబంధించి ముఖ్యంగా ఆక్రమణలు చేసిన, రీసర్వే తప్పులు అనేది ఉన్న, భూములకు సంబంధించిన ఆన్లైన్ వివరాల్లో తప్పులు అనేది ఉన్న, ఇటువంటి సమస్యలు అన్నిటికీ సంబంధించిన అప్డేట్ గురించి అయితే తెలియజేయడం జరిగింది. రైతులకు సంబంధించి వారి యొక్క వెబ్లాండ్ లో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మీ సేవ అలాగే స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే తహసీల్దార్లు ఖచ్చితంగా వెళ్లి వాటిని పరిశీలించిన తర్వాత అన్ని సక్రమంగా కనుక ఉన్నట్లయితే కొత్త డేటా ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. అలాగే అసైన్ భూములు ఎవరైనా సరే ఆక్రమించుకుని ఉన్నట్లయితే వారు ప్రస్తుతం దారిద్ర్య రేఖను ఎక్కువను ఉన్నారా లేకపోతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారా అనేది పరిశీలించిన తర్వాత ఒకవేళ దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లయితే వెంటనే ఆ యొక్క భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఒకవేళ ఆక్రమించుకున్న వ్యక్తి కావచ్చు లేదా ప్రస్తుతం అనుభవిస్తున్న వ్యక్తి దారిద్ర్య రేఖకు దిగువన ఉండి వారి యొక్క స్థితిగతులను పరిశీలించిన తర్వాత వారికి ఈ యొక్క భూములను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఎవరైనా సరే ఖాళీ స్థలాలు కావచ్చు, పారంపోక భూములు కావచ్చు, ఇటువంటివి వెబ్లాండ్ లో ఎంట్రీ చేయమని కనుక కోరినట్లయితే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఆ యొక్క భూములకు సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది వెంటనే తెలియజేసే విధంగా కొత్త రూల్స్ అనేది అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో ఇళ్ల స్థలాలు కావచ్చు, అసైన్మెంట్ స్థలాలు కావచ్చు, స్థలాల కేటాయింపులో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది.
ఇకపోతే 22 జాబితాలో భూములకు సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిషేధిత భూముల జాబితా అంటే 22 జాబితాలో ఏదైనా సరే పొరపాటున నమోదైన భూములు గనుక ఉన్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి జాబితాలోకి చాలా భూములు అనేది వెళ్ళాయని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క భూములకు సంబంధించి అధిక మొత్తంలో కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులు అంటే కంప్లైంట్ అనేది ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని, చట్టబద్ధంగా అలాగే వేగవంతంగా పరిశీలించాలని, 22 జాబితా కేసులను ప్రత్యేకంగా వెరిఫికేషన్ చేయాలని అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క 22 జాబితాలోని లబ్ధిదారులు ఎవరైనా సరే కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే ఆ యొక్క భూములకు సంబంధించిన స్థితిగతులను పరిశీలించిన తర్వాత ఆ యొక్క భూములను ఈ యొక్క జాబితా నుంచి తొలగించాలి అనే అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే తొలగించాలని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ యొక్క భూములు అనేది ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నేను మీకు చివర్లో అయితే చూపిస్తాను. అలాగే మనకు వారసత్వ భూములకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అసైన్ భూములు కావచ్చు, పట్టా భూములకు సంబంధించిన అప్డేట్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలలో ఈ యొక్క వారసత్వ భూములకు సంబంధించిన మ్యూటేషన్ చేసుకునే అవకాశం గతంలో అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఈ యొక్క మ్యూటేషన్ సేవలను పూర్తిగా అయితే రద్దు చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైనా సరే ఈ భూ యజమాని మరణించినట్లయితే ఆ వారసులు వారి యొక్క పేరు మీదకి ఈ యొక్క భూములు అనేది మార్చుకోవాలి అనుకున్నట్లయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క భూమికి సంబంధించిన విలువ అనేది 10 లక్షల లోపల కనుక ఉన్నట్లయితే 100 రూపాయలు, 10 లక్షలకు పై కనుక ఉన్నట్లయితే 1000 రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఈ యొక్క భూములు అనేది మీ యొక్క పేరు మీదకి మార్చాలి అనుకున్నట్లయితే ఇప్పటికే ఆ యొక్క భూమికి సంబంధించిన యజమాని వీలునామా కనుక రాసినట్లయితే ఆ యొక్క వీలునామా ప్రకారం మాత్రమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ వీలునామా కనుక రాయకపోయినట్లయితే అంటే భూ యజమాని వీలునామా రాయకుండా ఉండి అతను కనుక మరణించినట్లయితే ఆ యొక్క మరణించిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదకి మ్యూటేషన్ చేసుకునే అవకాశం అయితే ప్రస్తుతం అయితే ఉంది. అయితే ఈ యొక్క మ్యూటేషన్ అనేది అంటే రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేస్తారంటే అసైన్ భూమికి సంబంధించిన యజమాని గనుక మరణించి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ మరణించిన వ్యక్తికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అంటే మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే మరణించిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుటుంబ సభ్యులు మొత్తానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లిస్ట్ లో ఉన్న ఆధారంగా అంటే ఫ్యామిలీ మెంబర్ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి పేరు మీదకి మాత్రమే మ్యూటేషన్ అయితే చేయడం జరుగుతుంది. వేరొకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసే ఛాన్స్ అనేది మీకైతే ఉండదు. అలాగే ఇందులో మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఈ యొక్క మ్యూటేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా బాగా పరిష్కార దస్తావేజులు అయితే రాయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అన్నదమ్ములు కావచ్చు లేదా అతనికి పుట్టిన కొడుకులు లేదా కూతుర్లు కనుక ఉన్నట్లయితే వారందరికి దగ్గర నుంచి ఈ యొక్క పరిష్కార దస్తావేజులు మీరైతే రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క ఆస్తికి సంబంధించి మాకు రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు అనేది పెట్టమని వారి దగ్గర నుంచి మీరైతే రాపించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే మీరైతే చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఎవరైనా సరే భూములు అనేది అమ్మేసినట్లయితే ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈ యొక్క భూములో మాకు కూడా వాటా ఉందని కోర్టులో కేసులు అనేది వేయడం ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇటువంటివి జరగకుండా ఉండడం కోసం బాగా పరిష్కార దస్తావేజులు అయితే రాయించుకోవాల్సి ఉంటుంది. ఇవి అన్ని ఉన్నప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో వీటి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మీకైతే ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తనేది అయిన వెంటనే తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత వ్యక్తుల పేర్ల మీదకి ఆటోమేటిక్ గా మ్యూటేషన్ అయితే అయిపోతుంది. అయితే ఈ యొక్క అసైన్ భూములను ఇతరులు అమ్ముకోవడానికి ప్రస్తుతం అయితే కుదరదు. నిబంధనల ప్రకారం 20 సంవత్సరాల పాటు ఆ యొక్క భూ యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద మాత్రమే ఉన్నట్లయితే మాత్రమే 20 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్ముకునే ఛాన్స్ మనకైతే ఉంటుంది. ఇది అసైన్ భూములకు సంబంధించి. అలాగే ఈ యొక్క పట్టా భూములకు కూడా వర్తించే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి అసైన్ భూములకు సంబంధించి భూ యజమాని కనుక మరణించినట్లయితే వారి యొక్క వారసులు ఖచ్చితంగా ఆ యొక్క భూమికి సంబంధించిన యజమానికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ యొక్క డిక్లరేషన్ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనకు ఫైనల్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క 22 జాబితాలో మీ యొక్క భూమి అనేది ఉందా లేదా అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, లేదా డైరెక్ట్ లింక్ కూడా నేను మీకైతే ఇస్తాను. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ దగ్గర మీ యొక్క భూమి అనేది అర్బన్ ప్రాంతాల్లో ఉందా లేకపోతే రూరల్ ప్రాంతాల్లో ఉందా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోండి. నేను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఒక లిస్ట్ నేను మీకైతే చెప్తాను, లేకపోతే మీరు గ్రామాల వారీగా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చూపిస్తాను గ్రామాల వారీగా.
ఇక్కడ మీకు సంబంధించిన ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు సంబంధించిన మండలం ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ విలేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు పర్టికులర్ గా సర్వే నెంబర్ కనుక తెలిసినట్లయితే సర్వే నెంబర్ అయితే ఎంటర్ చేయండి. లేదా ఈ యొక్క గ్రామం పరిధిలో ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే అంటే ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టార్ మార్క్ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క స్టార్ మార్క్ మనం అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ స్టార్ మార్క్ అనేది అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ మార్క్ అనేది ఇచ్చిన వెంటనే ఆ యొక్క గ్రామం పరిధిలో ఎన్ని ఈ యొక్క లిస్ట్ అనేది అంటే ఈ యొక్క ప్రొహిబిటెడ్ జాబితాలో నిషేధిత భూముల జాబితాలో ఎన్ని పేర్లు అనేది ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి లిస్ట్ ఇక్కడ మీకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సిజేఎఫ్, అలాగే వాగు, అలాగే కాలువ, అలాగే వారికి సంబంధించిన భూ యజమాని పేరు ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క సర్వే నంబర్లతో పాటు అన్ని మనకి ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సర్వే నంబర్, అలాగే ఎంత భూమి అనేది ఉంది, విలేజ్ పేరు, అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది, అలాగే నోటిఫికేషన్ డేటు, దీనికి సంబంధించిన రెఫరెన్స్ నంబర్లు అన్ని మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. దీని ద్వారా మీకు సంబంధించి ఈ యొక్క నిషేధిత భూముల జాబితా ఎన్ని ఉన్నాయో ఈ యొక్క గ్రామం పరిధిలో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇవి అంతా మేము చెక్ చేయలేము. పర్టికులర్ గా మాకు సంబంధించి ఈ యొక్క నిషేధిత భూముల జాబితాకు సంబంధించి కావచ్చు, లేదా మీకు సంబంధించిన సర్వే నంబర్ కనుక తెలిసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1 అనేది ఉంది కాబట్టి ఈ యొక్క 1కి సంబంధించిన డేటా మాత్రమే నాకు కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాక్ అనేది అయితే వస్తాను. మరలా ఏం చేస్తాను, ఇక్కడ మనకి సంబంధించి చూసుకున్నట్లయితే మరలా డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయండి. మరలా మీకు సంబంధించిన మండలం ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ మీకు సంబంధించిన గ్రామం ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. ఇందాక మనం స్టార్ మార్క్ ఇచ్చినట్లయితే ఈ యొక్క విలేజ్ పరిధిలో ఎన్ని భూములు అనేది ఉన్నాయో అవి మొత్తం రావడం జరిగింది. ఇప్పుడు పర్టికులర్ గా నేను ఇక్కడ 1 అనేది ఇస్తున్నాను కాబట్టి ఈ యొక్క 1వ సర్వే నంబర్ ఏదైతే ఉందో వారికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఆ యొక్క ఒక వ్యక్తికి సంబంధించిన సర్వే నంబర్ తో మాత్రమే ఇక్కడ మనకైతే రావడం జరిగింది. టోటల్ గా 4 ఎకరాల 66 సెంట్లు, అలాగే దీనికి సంబంధించిన విలేజ్ పేరు అనేది వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డేట్ అనేది ఎప్పుడు ఇచ్చారు, అలాగే దీనికి సంబంధించిన రెఫరెన్స్, అలాగే ఇది వాగ్ అనేది ఇచ్చేసారు కాబట్టి ఇది నిషేధిత భూముల జాబితాలో ఉన్నట్లు. ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మీరైతే చెక్ చేసుకోండి. మీ యొక్క భూములు ఏదైనా సరే ఈ యొక్క నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి ఒకవేళ నిషేధిత భూముల జాబితాలో కనుక ఉన్నట్లయితే మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే అధికారులు 1కి 2 సార్లు పరిశీలించిన తర్వాత మీకు ఛాన్స్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్ కి సంబంధించి, అలాగే 22A జాబితాకి సంబంధించిన అప్డేట్ కి సంబంధించి ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే వారసులు వారి యొక్క పేరు మీదకి ఈ యొక్క భూములు అనేది మార్చుకోవాలనుకున్నట్లయితే ఇక మీదట చనిపోయిన వ్యక్తికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో ఎవరు పేర్లు అయితే ఉన్నాయో వారి పేరు మీదకి మాత్రమే మ్యూటేషన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన తోబుట్టువులు కానీ లేదా అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే ఉన్నట్లయితే వారి దగ్గర నుంచి మీరు డిక్లరేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు అనేది మేము గురి చేయము, ఈ యొక్క భూములకు మాకు ఎటువంటి సంబంధం అనేది లేదని వారు డిక్లరేషన్ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో వారి దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా ఈ యొక్క డిక్లరేషన్ మీకైతే సేవ్ అనేది మిమ్మల్ని అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఈ యొక్క రూల్స్ అనేది మీకైతే ఫాలో అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇది టోటల్ గా మనకు ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే భూములకు సంబంధించిన మరికొన్ని కీలక అప్డేట్స్ సంబంధించి మీ యొక్క భూములకు సంబంధించిన ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, ఒకసారి అయితే చెక్ చేయండి.